శనార్థి నేటి మాట తీసుకుందాం. నగనగనాలే కడుపాకలి అభాగ్యులను అనాథలను వికరిస్తుంది. పుట్టెడు అన్నం కోసం పాత బట్టల కోసం తప్పించిపోయే దేహాలు నా దేశ గౌరవాన్ని మోస్తున్నారు. ఫ్లైఓవర్ల కింద పాత బస్టాండ్ల కాడ సేద తీర్చుకునే అనాథల కన్నీళ్లు సప్త నదులలో ప్రవహిస్తున్నాయి. దేవాలయాల మెట్ల కాడ భిక్షాటన చేసే యాచకులు నా దేశ హైందవ ధర్మాన్ని నెత్తిమీద మోస్తున్నారు. సౌలతులు లేని ప్రభుత్వ విద్యాలయాలు నా దేశ భావి భారత పౌరుల భవిష్యత్తులను తాకట్టు పెడుతుంది. ఆడపిల్లలకు రక్షణ లేని వ్యవస్థలో నా దేశ ప్రజాస్వామ్యం పలచన అవుతుంది. ఉపాధి లేని యువత డ్రగ్స్ మత్తులో నా దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. సామాన్యులను రక్తం తాగుతున్న లంచగొండి అధికారులు ప్రభుత్వ కార్యాలయ పరువు తీస్తున్నారు. విలువలేని రాజకీయాలు, నీతి లేని నాయకుల దేశంలో పరిపాలన అందిస్తున్నారంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా ఈ దిక్కుమాలిన రాజకీయాలు అసలు ఎప్పుడు మారుతాయి ఏం కథ అనేది తెలియకుండా ప్రజలు వాళ్ళు నాయకులు ఎన్నికలు వచ్చేసరికి తాయిలాలు వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఓట్లు వేసిన రోజులు మన బ్రతుకులు ఇట్లా ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇట్లా చెప్పుకుంటూనే పోతాం. మరి ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? కానీ నాయకులు ఒక్కసారి అధికారంలోకి వచ్చి ఒక్కసారి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా 100 కోట్లు ఎన్నుకోసుకొని విదేశాలలో కంపెనీలు పెట్టేంత డెవలప్ అవుతారు. మరి ప్రజలు ఎందుకు డెవలప్ అవుతారు అట్లా? అంటే ప్రజలకు అప్ల కుప్ప భారాన్ని ఇచ్చి వీళ్ళు లక్షల కోట్లు దండుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎట్లుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఎట్లుంది ఒక్కసారి ఆలోచించుకోరి. మరి నాయకులు ఎందుకు ఎదుగుతున్నారు, ప్రజలు ఎందుకు దిగజారిపోతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట.